లక్ష్మీకాంత్ పాలిటీ క్విక్ రివిజన్ నోట్స్ సిరీస్లో భాగంగా మనం లక్ష్మీకాంత్ బుక్లోని 5th చాప్టర్ అయిన యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీనిలో భాగంగా అసలు రాష్ట్రాల యూనియన్ లేదా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి, నెక్స్ట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో పార్లమెంటుకు ఉన్న అధికారాలు ఏంటి, నెక్స్ట్ మన దేశం నుంచి ఏదైనా ఒక భూభాగాన్ని విదేశాలకు ఇవ్వాలంటే ప్రాసెస్ ఏంటనే విషయాల గురించి లాస్ట్ క్లాస్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. తెలుగులో చెప్పాలంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిణామక్రమం. అంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజెంట్ డే వరకు కూడా మన రాష్ట్రాలు ఏ విధంగా రూపొందాయి, ఎలా పరిణామం చెందాయి అన్న విషయాల గురించి ఈ టాపిక్లో మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్, అంటే స్వదేశీ సంస్థానాల విలీనం. మనకు స్వాతంత్రం వచ్చే టైంకి మన ఇండియా అనేది 2 పొలిటికల్ యూనిట్స్గా డివైడ్ అయి ఉండేది. అవేంటంటే బ్రిటిష్ ప్రావిన్సెస్, ప్రిన్స్లీ స్టేట్స్. బ్రిటిష్ ప్రావిన్సెస్ అంటే బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రాంతాలు. ప్రిన్స్లీ స్టేట్స్ని తెలుగులో మనం స్వదేశీ సంస్థానాలు అంటాం. అంటే స్వదేశీ రాజుల పాలనలో ఉన్న ప్రాంతాలు అని చెప్పొచ్చు. అంటే వీళ్ళు ఏదో బ్రిటిష్ గవర్నమెంట్ తోటి ఫైట్ చేసి ఆ ప్రాంతాలని తమతో ఉంచుకున్నారని కాదు. యాక్చువల్లీ వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ తోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. అంటే మీరు చెప్పే కండిషన్స్ అన్నిటికీ మేము ఒప్పుకుంటాము, మీకు ఎంత మనీ కావాలంటే అంత మనీ ఇస్తాము, కాకపోతే మా సంస్థానాలని మమ్మల్నే పరిపాలించుకోనివ్వండి అని చెప్పి వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం ద్వారా ఈ స్వదేశీ సంస్థానాలు అనేవి ఇంకా వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పేరుకు మాత్రమే స్వదేశీ సంస్థానాలకి అధిపతులు ఉంటారు. అల్టిమేట్ కంట్రోల్ లేదా పవర్ అంతా ఎవరి చేతిలో ఉంటుందంటే బ్రిటిష్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఈ బ్రిటిష్ ప్రావిన్సెస్ అంటే బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతాలని చెప్పొచ్చు. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ లేదా స్వదేశీ సంస్థానాలు బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క పరోక్ష పాలనలో ఉన్న ప్రాంతాలు అని చెప్పొచ్చు. ఓకే, సో మనకి స్వాతంత్రం వచ్చే ముందు వరకు కూడా సినారీ ఇలా ఉండేది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ మనకి స్వాతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో ఆ టైంలో వాళ్ళు ప్రవేశపెట్టిన చట్టం ఏంటంటే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, అంటే భారత ప్రభుత్వ చట్టం 1947. ఈ చట్టం ప్రకారం మన ఇండియా అనేది 2 ఇండిపెండెంట్ అండ్ సెపరేట్ డొమినియన్స్గా డివైడ్ అయిపోయింది. ఓకే, ఇంకా తెలుగులో చెప్పాలంటే 2 దేశాలుగా విడిపోయింది మన భారతదేశం అనేది. ఇండియా అండ్ పాకిస్తాన్గా డివైడ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ బ్రిటిష్ పాలిత ప్రాంతాలతోటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళే డివైడ్ చేసేసారు ఇండియాలో ఏముండాలి, పాకిస్తాన్లో ఏముండాలని చెప్పి. కానీ ప్రాబ్లం అంతా ఈ స్వదేశీ సంస్థానాలతో వచ్చింది. సో ఈ చట్టం ప్రకారం వీళ్ళకి మనం 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే ఐదర్ మీరు భారత్లో అయినా ఉండొచ్చు, లేదంటే పాకిస్తాన్లో అయినా చేరొచ్చు, లేదంటే మీరు స్వతంత్రంగా అయినా ఉండొచ్చు అని చెప్పి. ఆ టైంలో మనకి 552 స్వదేశీ సంస్థానాలు ఉండేవి. వీటిలో 549 స్వదేశీ సంస్థానాన్ని బతిమాలో, బెదిరించో, భయపెట్టో ఏదో ఒకటి చేసి మన భారత్లోకి కలిపేసుకున్నాం మనం. ఓకే, అంటే వీళ్ళు ఒప్పుకున్నారనమాట. ఈ 549 స్వదేశీ సంస్థానాల వాళ్ళు మన భారత్లో ఉండడానికి ఒప్పుకున్నారు. కాకపోతే 3 సంస్థానాల అధిపతులు మాత్రం మన ఇండియాలో ఉండడానికి ఒప్పుకోలేదు. మేము స్వతంత్రంగానే ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అవి ఏంటంటే హైదరాబాద్ ఒకటి, జునాగఢ్ ఒకటి, కాశ్మీర్ ఒకటి. సో ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా మనలో కలుపుకోవాలి, అది మనకి ప్రాబ్లం అనమాట. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, వాళ్ళు ఫ్రీగా ఉంటారంటే వదిలేయచ్చు కదా, ఎందుకు మన భారత్లో కలుపుకోవడం అని చెప్పి. యాక్చువల్లీ ఈ 5th చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు ఆర్టికల్ 1 గురించి చెప్పాను నేను. ఇండియా గురించి రాజ్యాంగం ఏమని మెన్షన్ చేసిందంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే రాష్ట్రాల కలయిక అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అన్న వర్డ్ యూజ్ చేయలేదు, అంటే రాష్ట్రాల సమాఖ్య అని చెప్పి యూజ్ చేయలేదు. ఎందుకు యూజ్ చేయలేనే దానికి ఎగ్జాంపుల్గా నేను కొన్ని రీజన్స్ చెప్పడం జరిగింది. ఏంటంటే అవి ఏదైనా సరే మనకి ఇక్కడ సమాఖ్య అని వర్డ్ యూజ్ చేసినప్పుడు ఆ రాష్ట్రం స్వచ్ఛందంగా మన భారతదేశంతో కలిపి ఉంది అన్న మీనింగ్ వస్తుంది. లైక్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలాగా. ఓకే, సో ఇక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏంటంటే ఒక అగ్రిమెంట్కి అనుగుణంగా కలిసి ఉంటున్నాయి. సో ఏదైనా ఒక రాష్ట్రం విడిపోవాలంటే విడిపోవచ్చు. సో ఆ పరిస్థితి మనకి రాకుండా ఈ సమాఖ్య అన్న వర్డ్ని మనం అవాయిడ్ చేసుకోవడం జరిగింది. సేమ్ ఇదే ప్రాబ్లం ఇక్కడ కూడా వస్తుంది. ఓకే, మన భారతదేశం ఉంటుంది. భారతదేశం మొత్తానికి ఈ 3 ప్రాంతాలు మన భారతదేశంలోనే రకరకాల ప్లేసెస్లో ఉంటాయి. కాకపోతే మన భారత్కి చెందినవి కాదు, ఇవి స్వతంత్రంగా ఉంటాయి. సో దాని మీనింగ్ ఏంటి, మన భారత్కి చెందిన ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఈ ప్రాంతాల మీద వర్తించవు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏ పాకిస్తానో చైనా ఈ 3 ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతాన్ని టెంప్ట్ చేసాయనుకోండి, మీకు కావాల్సినంత మనీ ఇస్తాము, లేదంటే ఫెసిలిటీస్ ఇస్తాము, మాలో కలిసిపోండి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాయి, ఈ 3 ప్రాంతాలు ఇవి స్వతంత్ర ప్రాంతాలు కాబట్టి ఏ దేశంలోనైనా సరే కలిసే అధికారం, హక్కు వీటికి ఉంటుంది. కాబట్టి ఇవి ఏదైనా కంట్రీలో కలిసిపోవచ్చు. సో అలా కలవడం వల్ల ఎంత మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మన దేశం మధ్యలో వేరే దేశానికి సంబంధించిన ప్లేస్ ఉంటుంది. సో ఆ దేశాలు ఈ ప్లేస్ని మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు.
మ్యాక్సిమం ఎలా యూజ్ చేస్తారు, మన దేశ సమగ్రతకి నెక్స్ట్ శాంతి భద్రతలకి లోపం కలిగించే విధంగా వాడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ ఏమైనా జరిగినా సరే మనం ఏం చేయలేం, ఎందుకంటే ఈ ప్రాంతాలు మన కంట్రోల్లో ఉండవు కాబట్టి. సో వీటిని అవాయిడ్ చేయడానికి ఏం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవి మన భారత్లో కలిసి ఉండాలని చెప్పి రకరకాల చర్యల ద్వారా వీటిని మన దేశంలో కలుపుకోవడం జరిగింది. హైదరాబాద్నేమో పోలీస్ యాక్షన్ లేదా పోలీసు చర్య ద్వారా మన దేశంలో కలిపేసుకున్నాము. నెక్స్ట్ ఈ జునాగఢ్నేమో రిఫరెండం అంటే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మన దేశంలో కలుపుకోవడం జరిగింది. నెక్స్ట్ కాశ్మీర్ ఏమో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటాం, అంటే విలీన ఒప్పందం. యాక్చువల్లీ ఆ టైంలో కాశ్మీర్ కింగ్ని మన ఆపోనెంట్స్ చాలా ఒత్తిడికి గురి చేయడం జరిగింది. సో దాన్ని తట్టుకోలేక ఆయన ఏం చేశాడంటే మన ప్రైమ్ మినిస్టర్ యొక్క సహాయం కోరడం జరిగింది. సో ఇక్కడ ఈ విలీన ఒప్పందం మీద ఆయనతో సంతకం పెట్టించుకొని దీన్ని మన కంట్రీలో కలిపేసుకుని అప్పుడు ఆయనకి సహాయం చేయడం జరిగింది. సో ఈ రకంగా నయానో భయానో మొత్తం ఏదో రకంగా ఈ స్వదేశీ సంస్థానాలన్నింటినీ కూడా మన భారత్తో మనం కలిపేసుకున్నాం. సో ఇలా కలిపేసుకుని ఈ రాష్ట్రాలని స్వదేశీ సంస్థానాలని మనం 4 ప్రాంతాలుగా వర్గీకరించడం జరిగింది. వాటిని ఏమంటామంటే మనం పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి అంటాం. సో మనకి 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చే టైంకి మన భారత రాష్ట్రాలు ప్రాంతాలు కూడా ఇలా 4 పార్ట్లుగా డివైడ్ అయి ఉండేవి అనమాట. వీటిలో పార్ట్ ఏ, బి అండ్ సి ఏమో రాష్ట్రాలు, పార్ట్ డి ఏమో కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ ఐలాండ్స్. వీటిలో మనకి పార్ట్ ఏ ఏమో బ్రిటిష్ గవర్నర్ ప్రావిన్సెస్, పార్ట్ సి ఏమో బ్రిటిష్ కమిషనర్ ప్రావిన్సెస్, పార్ట్ బి ఏమో ప్రిన్స్లీ స్టేట్స్ లేదా స్వదేశీ సంస్థానాలు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పార్ట్ ఏ ఏమో గవర్నర్ ప్రావిన్సెస్, పార్ట్ సి ఏమో చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్, పార్ట్ బి ఏమో స్వదేశీ సంస్థానాలు. నెక్స్ట్ పార్ట్ డి గురించి చెప్పుకున్నాం కదా, కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ ఐలాండ్. వీటిలో మనకి పార్ట్ ఏలోనేమో 9 స్టేట్స్ ఉండేవి, పార్ట్ బిలో 9 స్టేట్స్, పార్ట్ సిలోనేమో 10 స్టేట్స్. ఇక్కడ పార్ట్ ఏలో ఉన్న ఈ 9 స్టేట్స్ ఏంటంటే మనకి అస్సాం, బీహార్, బాంబే, మధ్యప్రదేశ్, మద్రాస్, ఒడిస్సా, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్సెస్ అండ్ వెస్ట్ బెంగాల్. ఈ 9 రాష్ట్రాలు కూడా మనకి పార్ట్ ఏలో ఉండేవి. నెక్స్ట్ పార్ట్ బి ఏం చెప్పుకున్నాం, కేంద్రపాలిత ప్రాంతాలు. అవి ఏంటంటే హైదరాబాదు, జమ్మూ అండ్ కాశ్మీరు, మధ్య భారత్, మైసూరు, నెక్స్ట్ పాటియాలా, ఇంకా తూర్పు పంజాబ్, రాజస్థాన్, సౌరాష్ట్ర, ట్రావెన్కోర్, వింధ్యప్రదేశ్. ఈ 9 కూడా మనకి పార్ట్ బిలో ఉండేవి. నెక్స్ట్ పార్ట్ సిలోనేమో 10 ప్లేసెస్ ఉండేవి. అవి ఏంటంటే అజ్మీర్ ఒకటి, భోపాల్, నెక్స్ట్ బిలాస్పూర్, కూచ్ బిహార్, కూర్గ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కచ్, మణిపూర్, ఇంకా త్రిపుర. ఈ 10 ప్లేసెస్ కూడా మనకి పార్ట్ సిలో ఉండేవి. పార్ట్ డి ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. సో టోటల్గా ఈ 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చే టైంకి మనకున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు టోటల్ ఏంటంటే 29. ఓకే, అంటే 28 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, మొత్తం 29 ఉండేవి మనకి. ఇదంతా ఫ్రంట్ ఎండ్లో జరిగిన ప్రాసెస్. కానీ బ్యాక్ ఎండ్లో మాత్రం ఎప్పటి నుంచి, ఎప్పుడంటే 1905లో బెంగాల్ విభజన జరిగినప్పటి నుంచి కూడా మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే లాంగ్వేజ్ వైజ్ రాష్ట్రాలని డివైడ్ చేయాలని చెప్పి రకరకాల ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. అందరికంటే ఫస్ట్ ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలని డిమాండ్ చేసింది ఎవరంటే 1913లో మన ఆంధ్ర వాళ్ళు, ఇక్కడ తెలుగు వాళ్ళని చెప్పుకోవచ్చు. ఓకే, ఆ టైంలో ఏంటంటే మనం మద్రాస్ రాష్ట్రంతో కలిపి ఉండేవాళ్ళము. ఆ టైంలో మద్రాస్ వాళ్ళకి పార్షియాలిటీ బాగా ఎక్కువ ఉండేదన్నమాట. ఓకే, మనల్ని అన్ని రకాలుగా కూడా తొక్కేయాలని ట్రై చేస్తున్నారు తెలుగు వాళ్ళని అని చెప్పి ఈ తెలుగు వాళ్ళందరికీ కూడా ఆంధ్ర అని చెప్పి ఒక సెపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి 1913 నుంచి కూడా మన వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. మనల్ని చూసి ఇంకా చాలా ప్రాంతాల వాళ్ళు లాంగ్వేజ్ ఓరియంటెడ్ స్టేట్స్ కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. సో అసలు ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే లాంగ్వేజ్ని బట్టి ఈ స్టేట్ని డివైడ్ చేయడం ఎంతవరకు పాసిబుల్లో చూడమని చెప్పి 1948లో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఏమంటారంటే ధార్ కమిటీ లేదా లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ అంటాం. తెలుగులో అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ అంటాం. ఈ కమిటీకి హెడ్ ఎవరంటే ఎస్కే ధార్, అందుకే దీన్ని ధార్ కమిటీ అంటాం. సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధ్యాసాధ్యాలని గుర్తించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏంటంటే ఎస్కే ధార్ కమిటీ అనమాట. ఇది మొట్టమొదటి కమిటీ. ఓకే, ఈ కమిటీ యొక్క నివేదికని ఎప్పుడు సబ్మిట్ చేశారంటే డిసెంబర్ 1948న సబ్మిట్ చేయడం జరిగింది. ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేసిన మంత్ ఏంటంటే జూన్. ఓకే, జూన్ 1948న ఎస్టాబ్లిష్ చేస్తే నివేదిక ఎప్పుడు సబ్మిట్ చేసిందంటే డిసెంబర్ 1948న సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఇలా భాషల వారీగా మీరు రాష్ట్రాలను డివైడ్ చేయొద్దు, మీ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అంటే మీ పరిపాలనా సౌలభ్యతను అనుగుణంగా మీరు డివైడ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి గవర్నమెంట్కి నివేదిక ఇవ్వడం జరిగింది.
సో ఏం చెప్పిందంటే ఈ పునర్వ్యవస్థీకరణ అనేది పరిపాలనా సౌలభ్యం కోసమే జరగాలి కానీ భాషల వారీగా వద్దు అని చెప్పడం జరిగింది. సో ఆబ్వియస్లీ మనకి ఈ కమిటీ నివేదిక నచ్చలేదు మనకి, అంటే పీపుల్కి. సో వీళ్ళు ఏం చేశారంటే బాగా వ్యతిరేకత చూపించడం, రకరకాల నిరసన ప్రదర్శనలు అవి చేయడం జరిగింది. సో దీనికోసం ఏం చేశారంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంకొక సెకండ్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని మనం సెకండ్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీ అంటాం, ఓకే, లేదా దీన్ని జేవీపీ కమిటీ అని కూడా అంటాం. ఈ కమిటీలో మెంబర్స్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఇంకా పట్టాభి సీతారామయ్య. వీళ్ళ పేర్లలోని ఫస్ట్ లెటర్స్ అన్నీ కలుపుకొని జేవీపీ కమిటీ అంటాం. ఈ కమిటీలో ఉన్న ఈ పట్టాభి సీతారామయ్య అనే వ్యక్తి తెలుగు వ్యక్తే. ఈ కమిటీ నివేదికను ఎప్పుడు సబ్మిట్ చేసిందంటే ఏప్రిల్ 1949 సబ్మిట్ చేయడం జరిగింది. ఈ కమిటీ కూడా ఆల్మోస్ట్ ఎస్కే దార్ కమిటీ లాగే చెప్పడం జరిగింది. ఏమనంటే భాషల వారీగా అయితే ఈ పునర్వ్యవస్థీకరణ అనేది జరపకూడదు. ముందు గవర్నమెంటు పరిపాలనా సౌలభ్యత, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ని చూసుకొని దాన్ని బేస్ చేసుకునే ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది చేస్తే బాగుంటుంది. దీంతో పాటుగా అభివృద్ధి, జాతీయ సమైక్యత లాంటి విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈ జేవీపీ కమిటీ చెప్పడం జరిగిందనమాట. సో సింపుల్గా ఏం చేశారు ఈ లింగ్విస్టిక్ కమిటీస్ రెండు కూడా అంటే ఈ ఎస్కే దార్ కమిటీ, నెక్స్ట్ ఈ జేవీపీ కమిటీ రెండు కూడా ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలకి వ్యతిరేకంగానే నివేదికని సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్వాతంత్రం రాకముందు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇదే జవహర్లాల్ నెహ్రూ, ఇదే పట్టాభి సీతారామయ్య మనకి ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలకి సపోర్టివ్గా నిలవడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1928 తీసుకుంటే ఈ టైంలో నెహ్రూ రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. ఓకే, ఇక్కడ నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ కాదు, వాళ్ళ ఫాదర్ మోతీలాల్ నెహ్రూ. ఓకే, వాళ్ళు ఒక కమిటీని ఫామ్ చేసుకుని బ్రిటిష్ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ లేదా అప్పీల్ని సబ్మిట్ చేయడం జరిగిందనమాట. ఏమనంటే మాకు డొమినియన్ స్టేటస్ ఇవ్వండి, మాకు పరిపాలించుకునే అధికారం ఇవ్వండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ లాంటిది పెట్టడం జరిగింది. ఆ రిక్వెస్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలని మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి 1928లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ కమిటీకి జవహర్లాల్ నెహ్రూ సెక్రటరీగా ఉన్నారనమాట. నెక్స్ట్ 1930లో సైమన్ కమిషన్ కూడా ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలని సపోర్ట్ చేయడం జరిగింది. అంటే మన ఆంధ్రాని కాదు, సింధు, ఒరిస్సా ఈ రాష్ట్రాల ఏర్పాటుని ఇది సపోర్ట్ చేసిందనమాట 1930లో సైమన్ కమిషన్ యొక్క నివేదిక. నెక్స్ట్ అదేవిధంగా 1931లో గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళేటప్పుడు ఈ భోగరాజు పట్టాభి సీతారామయ్య అనే వ్యక్తి మీరు అక్కడ సమావేశంలో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఏర్పాటును కూడా మీరు మెన్షన్ చేయండి అని చెప్పి గాంధీజీకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1945లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుని మెన్షన్ చేయడం జరిగింది కాంగ్రెస్. అదేవిధంగా 1948లో జవహర్లాల్ నెహ్రూ వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ తెలుగు పీపుల్కి హామీ ఇవ్వడం జరిగింది. కానీ వన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు తమ అభిప్రాయాన్ని మార్చుకోవడం జరిగింది. భాషా ప్రయుక్త ఏర్పాటు కన్నా ముందుగా అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ని మేము ఎక్కువ కన్సర్న్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రెండు కమిటీస్ నివేదికలు కూడా ఆ విషయాన్ని మనకి హైలైట్ చేసి చూపించడం జరిగింది. సో దీంతో ఏమైందంటే మన తెలుగు పీపుల్కి బాగా కోపం వచ్చి అప్పటి నుంచి కూడా వీళ్ళ నిరసనల్ని ఇంకా సీరియస్గా చేయడం మొదలుపెట్టారనమాట. సో అందరికంటే ఫస్ట్ 15 ఆగస్ట్ 1951 గొల్లపూడి సీతారామ శాస్త్రి అనే ఒక ఆయన నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది, ఆమరణ నిరాహార దీక్ష. ఈయన్నే మనం స్వామి సీతారాం అంటాం. కాకపోతే ఈ నిరసన యొక్క 35th డేన ఆచార్య వినోబా భావే వెళ్ళి ఈయన్ని కన్విన్స్ చేయడం జరిగింది. ఓకే, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి మా గవర్నమెంటు సుముఖంగానే ఉంది, మేము ఏదో రకంగా ఏర్పాటు చేస్తాము, మీరు నిరసన దీక్ష విరమించండి, ఎందుకంటే సిచ్యుయేషన్స్ అన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్గా తయారవుతున్నాయని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో స్వామి సీతారాం లేదా గొల్లపూడి సీతారామ శాస్త్రి అనే ఆయన నిరసన దీక్షని విరమించడం జరిగింది. ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే రేపు ఎగ్జామ్లో ఏపీపీఎస్సీ కానీ లేదంటే టీఎస్పీఎస్సీ కానీ వీటి మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఓకే, సో ఇక్కడ భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి ఫస్ట్ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి ఎవరంటే గొల్లపూడి సీతారామ శాస్త్రి. జనరల్గా మనం ఆమరణ నిరాహార దీక్ష, ఆంధ్ర రాష్ట్రం ఈ రెండు పాయింట్స్ చూస్తే ఇంకా వేరే ఆప్షన్ చూడకుండా పొట్టి శ్రీరాములు ఎక్కడైనా కనిపిస్తే అదే పిక్ చేసేస్తాం కాబట్టి ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఓకే, సో ఈయన నిరాహార దీక్షని విరమించేశారు. ఈయన తర్వాత ఆల్మోస్ట్ 1 year తర్వాత 19th October 1952 అంటే అంతకుముందు హామీ ఇచ్చినట్టుగా గవర్నమెంట్ ఏమీ ముందుకు వెళ్ళట్లేదని చెప్పి పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది.
ఈయన నిరాహార దీక్ష ఎవరింట్లో చేశారన్నది కూడా మన ఇంపార్టెంట్. ఎవరింట్లో చేశారంటే మద్రాసులో బులుసు సాంబమూర్తి అనే ఆయన ఇంట్లో ఈయన నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈయన నిరాహార దీక్ష చేసినన్ని రోజులు కూడా గవర్నమెంట్ ఎటూ తేల్చకుండా, అంటే ఇద్దాం అన్నట్టుగా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చేసేది. అంటే ఈ తెలుగు పీపుల్ మద్రాసును వదులుకునేలా ఉంటే కనుక మాకు రాష్ట్రం ఇవ్వడం ఇంపాసిబుల్ ఏం కాదు, మేము ట్రై చేస్తాం అన్నట్టు చెప్పడం జరిగింది. కానీ ఇస్తామని చెప్పి కంపల్సరీగా చెప్పడం అయితే ఏం లేదనమాట. సో అలా జరిగి 56 రోజుల తర్వాత 15 డిసెంబర్ 1952న ఈ పొట్టి శ్రీరాములు గారు మరణించడం జరిగింది. సో ఈయన మరణించడంతో ఈ నిరసనలన్నీ కూడా వైలెంట్ టర్న్ తీసుకున్నాయి అనమాట. సో ఇంకా వేరే ఆప్షన్ ఏం లేక కాంగ్రెస్ గవర్నమెంట్ 19 డిసెంబర్ 1952న, అంటే ఈయన చనిపోయిన ఒక 4 days తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుని ప్రకటించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ప్రకటించిన డేట్ ఏంటంటే 19 డిసెంబర్ 1952. ఏర్పాటు చేసిన డేట్ ఏంటంటే 1 అక్టోబర్ 1953. సో ఈ రకంగా 11 జిల్లాలతోటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది మనకి. సో ఇలా లాంగ్వేజ్ బేసిస్ మీద ఏర్పాటైన ఫస్ట్ రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. సారీ, అప్పటికి ఇంకా ఆంధ్ర రాష్ట్రం అనాలి. నెక్స్ట్ మళ్ళీ తెలంగాణకు కూడా మిక్స్ అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ అయింది. సో ఇలా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుని ప్రకటించిన తర్వాత అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా ఏర్పాటు చేయాలి, ఏ రీజియన్స్ని కలపాలి అని చెప్పడానికి ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీని మనం ఏమంటామంటే వాంచు కమిటీ అంటాం. ఈ కమిటీ యొక్క హెడ్ ఎవరంటే కైలాసనాథ్ వాంచు, అందుకే దీన్ని వాంచు కమిటీ అంటాము. ఈ కమిటీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పుకున్న ఎస్కేదార్ కమిషన్, జేవీపీ కమిటీ, ఈ రెండు కూడా మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధ్యాసాధ్యాల్ని గుర్తించడానికి లేదా చూడడానికి ఏర్పాటు చేసిన కమిటీస్. కానీ ఈ వాంచు కమిటీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్టాబ్లిష్మెంట్ ఎలా జరగాలనే దాని గురించి చెప్పడానికి వేసిన కమిటీ అనమాట. సో కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. సో ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మిగతా ప్రాంతాల వాళ్ళు ఊరుకోరు కదా, అదిగో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తారు వాళ్ళ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని. సో మాకు కూడా కొత్త రాష్ట్రాలు కావాలని చెప్పి మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా గొడవ పెట్టడం మొదలెట్టారు. సో వాళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఎలా చేయాలని దాని మీద ఇంకొక కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీకి హెడ్గా అప్పటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన ఫజల్ అలీ అయిన ఆయన్ని చూజ్ చేసుకోవడం జరిగింది. అందుకే దీన్ని ఫజల్ అలీ కమిషన్ అంటాం. ఓకే, ఇంకా ఈ కమిటీలో మెంబర్స్ ఎవరంటే కేఎం ఫణిక్కర్, హెచ్ఎన్ కుంజరు. ఈ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 22 డిసెంబర్ 1953న ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు కమిటీస్కి ఈ కమిటీకి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంతకుముందు కమిటీస్ అన్నీ కూడా మనం దేని గురించి ఎస్టాబ్లిష్ చేసుకున్నామంటే దార్ కమిటీ, నెక్స్ట్ జేవీపీ కమిటీ, రెండు కూడా సాధ్యాలు డిసైడ్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న కమిటీస్ అనమాట. అంటే పాసిబిలిటీ ఉందా, చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా, ఈ విషయాలు మనం చూడటానికి ఏర్పాటు చేసుకున్న కమిటీస్. నెక్స్ట్ ఈ వాంచు కమిటీ అయితే కనుక ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా ఏర్పాటు చేయాలనే దాని గురించి కమిటీ. ఈ ఫజల్ అలీ కమిషన్ దేని గురించి అంటే మిగతా భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఎలా ఏర్పాటు చేయాలన్న దాని గురించి కమిటీ అనమాట. అంటే రాష్ట్రాలని, కొత్త రాష్ట్రాలని ఎలా ఏర్పాటు చేయాలనే దాని గురించి కమిటీ. సాధ్యాలు కాదు, ఇక్కడ రాష్ట్రాలని ఎలా డివైడ్ చేయాలనే దాని గురించి అనమాట ఈ కమిటీ. అందుకని ఈ కమిటీ దగ్గర 2 years వర్క్ చేసి సెప్టెంబర్ 1955న తన నివేదికని ఏర్పాటు చేయడం జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా కూడా మన రాష్ట్రాలు 4 partsగా డివైడ్ అయి ఉన్నాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి. సో వీటిని ఏ రకంగా డివైడ్ చేయాలని చెప్పి కమిటీ నివేదికని సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నివేదికలో ఇది మెన్షన్ చేసిన 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ మనం దేశం యొక్క ఐక్యత భద్రతని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసేటప్పుడు మీరు లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ హోమోజినిటీ, అంటే భాషా సంస్కృతుల సజాతీయతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ సజాతీయత అంటే సేమ్ కాస్ట్ వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండాలని కాదు, సేమ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంకా కల్చరల్ సిమిలారిటీస్ ఉంటాయి కదా. సో అటువంటి వాళ్ళందరినీ కలిపి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఫైనాన్షియల్, ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కన్సిడరేషన్స్ కూడా మీరు తీసుకుంటే మంచిది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రాల ఏర్పాటులో మొత్తం దేశ ఐక్యత భద్రతను దృష్టిలో పెట్టుకోవాలి, అదేవిధంగా భాషా సంస్కృతులను దృష్టిలో పెట్టుకోవాలి, వీటితో పాటుగా ఎకనామిక్ కండిషన్స్ని, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ కమిటీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఎంటైర్ దేశం అభివృద్ధితో పాటుగా రాష్ట్రాల్లో కూడా ప్రజల సంక్షేమం అభివృద్ధి అయ్యే విధంగా మీరు చూసి ఈ డివిజన్ అనేది లేదంటే ఈ
పునర్వ్యవస్థీకరణ అనేది చేస్తే బాగుంటుందని చెప్పి ఈ 4 పాయింట్స్ ఈ కమిటీ చెప్పడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇది చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంతకు ముందున్నట్టుగా మనకి ఏబిసిడి రాష్ట్రాలు వద్దు, 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలతోటి మీరు కొత్తగా రాష్ట్రాలని డివైడ్ చేయండి అని చెప్పి ఈ కమిటీ చెప్పడం జరిగింది. ఇంకా ఈ కమిటీ చాలా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవన్నీ అవసరం లేదు, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో వీటిలన్నిటిని కన్సిడర్ చేసిన తర్వాత మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని మేజర్ చేంజెస్ తోటి ఈ నివేదికని అప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి ఏం చేసిందంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. అదేవిధంగా 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, రెండు కూడా 1956లోనే జరిగాయి, కొత్త రాష్ట్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేశారంటే అప్పటిదాకా ఉన్న పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి రాష్ట్రాలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తారు. కొన్ని రాష్ట్రాలనేమో పక్క రాష్ట్రాలతో కలిపేశారు, కొన్ని రాష్ట్రాలను కొత్తగా ఏర్పాటు చేశారు, కొన్నిటిని కేంద్రపాలిత ప్రాంతాలు చేశారు. సో అలా చేసి ఫైనల్గా 1 నవంబర్ 1956కి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలతోటి ఈ కొత్త రాష్ట్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 14 రాష్ట్రాలు ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, బాంబే, జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాసు, మైసూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఈ 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, మినికాయ్ అండ్ అమీన్దీవి ఐలాండ్స్, నెక్స్ట్ మణిపూర్, త్రిపుర. ఈ 6 కూడా కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ 14 కూడా రాష్ట్రాలు. వీటిలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన చేంజెస్ ఏంటంటే, ఇంతకుముందు మనం ఆంధ్ర రాష్ట్రం గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, అంటే అప్పటిదాకా ఏంటి తెలుగు మాట్లాడే ప్రాంతాలు అంటే మన కోనసీమ ఈ సైడ్ ప్రాంతాలు, నెక్స్ట్ రాయలసీమ, ఈ రెండింటిని కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వీటితో పాటుగా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలుగు మాట్లాడే పీపుల్ని కూడా కలిపేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేరళకి ఏం చేశారంటే మద్రాసులోని మలబారు, దక్షిణ కేరళలోని కాసర్గోరు, ఇంకా కొచ్చిన్లోని ట్రావెన్కోర్, ఈ 3 కలిపేసి కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మధ్య భారత్, వింధ్యప్రదేశ్, భోపాల్, ఈ 3 రాష్ట్రాలని కలిపేసి మధ్య భారత్, వింధ్యప్రదేశ్, భోపాల్, ఈ 3 రాష్ట్రాలని కలిపేసి మధ్యప్రదేశ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ సౌరాష్ట్ర, కచ్, ఈ 2 రాష్ట్రాలని కలిపేసి బాంబే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కూర్గ్ రాష్ట్రాన్ని ఏమో మైసూర్ రాష్ట్రంగా మార్చడం జరిగింది. నెక్స్ట్ పాటియాలా, ఈస్ట్ పంజాబ్ రెండింటిని కలిపి పంజాబ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆజ్మీర్నేమో రాజస్థాన్ రాష్ట్రం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లక్షద్వీప్, మినికాయ్, అమీన్దీవి ఐలాండ్స్ ఇంతకుముందు మద్రాసుతో కలిపి ఉండేవన్నమాట, అంటే మద్రాసు అండర్ కంట్రోల్లో ఉండేవి, వీటిని సెపరేట్ చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది. సో ఈ రకంగా 1956లో రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ 1956 తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా చెప్పిన దాని మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.